మా స్వర్ణకారులకి ఎన్నో విధాలుగా అతను తోడ్పడ్డారు. మా విశ్వబ్రాహ్మణులకి మా కులదైవం అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఎన్నో రకాలుగా అతను పూజా మందిరాల నిర్మాణంలో కానీ అన్నింటిలో ఎంతో తోడ్పడ్డారు. అదేవిధంగా రాబోయే కాలంలోని ఈ వార్డు తరపుని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న మా వంశీ అన్న గారిని నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాలు కూడా అతనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండే విధంగా మేము అతనికి అనుచరులుగా మేము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి 10 మంది చూసి ఇంకో ఉన్నతమైనటువంటి వార్డులుగా అందరూ తీర్చుకునే విధంగా మేము ఇంకా ముందు తీసుకెళ్తామని, లాభోపేక్ష లేకుండా ప్రజలకి మంచి సర్వీస్ ఇస్తామని చెప్పి మేము ఎంతగా గర్వపడుతున్నాం. ఇదే విధంగా ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి నేను ఈరోజు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తానంటే అన్నగారు ఎన్నికల ముందు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఈరోజు మేము పార్టీలో ఉన్నప్పుడన్నా మాకు అప్పుడు ఎలాగున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా మాకు ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు అన్నగారికి మా కృతజ్ఞతలు చెప్తున్నామండి. నిజంగా చెప్తున్నాను, ఈస్ట్ నుంచి సౌత్కి వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అన్నగారు కోసం నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా కంటిన్యూగా అన్నగారు వెనకాతలు నేను ట్రావెల్ అవుతూ ఉంటాను. ప్రతి ఈవెంట్లో కూడా అన్నగారు చూపించిన ప్రేమాభిమానాలు మేము ఎంతగా మరవలేనివి. అదేవిధంగా ఎన్నడూ కూడా అన్నగారి సేవలు ప్రతి ఒక్కరికి అందే విధంగా వార్డులో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ వాళ్ళకి ప్రతి ఒక్క కష్టంలో కూడా మేము తోడుంటూ మా అన్నగారికి మంచి పేరు తెచ్చే విధంగా కార్యకర్తలుగా ముందుకు తీసుకెళ్తాం. జనసేన నాయకత్వాన్ని అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వ నాయకులందరినీ కూడా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఎంత అభిమానం అండి. చిన్నప్పటి నుంచి మేము అతను సినిమాలు చూస్తూ అదేవిధంగా మా అధినాయకుడికి కోసం మేము చేయాలని మా వంతు సాయంగా మేము వచ్చామండి. ఎవరో చేసిన కష్టాన్ని మేము అనుభవించడం కాకుండా మేము కూడా ఈసారి ఎన్నికల్లో పాల్గొని మా అన్నకు తోడుండాలని అనుకున్నాం. అదేవిధంగా మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వంశీకృష్ణ అన్న గారికి తోడ్పట్టుగా ఉంటామని, ముందు ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేసి అన్ని కులాలను కలుపుకొని ముందుకెళ్తామని, అదే కాకుండా మా వంశీ అన్నగారికి రాబోయే ఇంకొక 15 సంవత్సరాల వరకు కూడా అన్నగారిని ఈ సౌత్ నుంచి గెలిపించుకుంటామని నేను చెప్పేది ఒకటేనండి. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం భారీ మెజారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా వమ్ము తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా కూటమి సభ్యులందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక అన్నదమ్ముల్లాగా మేము అందరం కలిసే ఉండి మంచి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన మోడీ గారు అయినటువంటి ప్రధానమంత్రి నాయకత్వంలోని మూడు పార్టీలు ఉమ్మడి పార్టీలు సమిష్టిగా ఏ కార్యక్రమం చక్కగా చేసి ఒక అన్నదమ్ముల వలె ఒక సమిష్టి కుటుంబం వలె కలిసి ఉండి మేము ఈ కార్యక్రమాలను ముందు తీసుకెళ్ళి ప్రజలతో శభాష్ అనిపించుకునే విధంగా గత ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపించకుండా మా ప్రభుత్వాన్ని 10 సార్లు 10 నోళ్ళ పొగిడే విధంగా మేము ఈ కార్యక్రమాలు ముందుకు చేస్తామండి. అదేవిధంగా ప్రతి ఒక్క నేను జనసైనికుడినే కాదు, టీడీపీ అన్నదమ్ములు కానీ బీజేపీ అన్నదమ్ములు మేమందరూ కూడా ఒక అన్నదమ్ములు అనే భావాన్ని మేము తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు చేసి ఉమ్మడి ప్రభుత్వం అంటే ఇదిరా అని చూపించే విధంగా మంచి కార్యక్రమాలు చేసి రాబోయే కాలంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాగ ఉండాలని చూపించే విధంగా మేము ఈ కార్యక్రమాలు చేసుకుని వెళ్తామండి. ప్రజలకు భరోసా ఇవ్వడమే కాదు, ప్రతి దాంట్లో కూడా భరోసాగా ఉంటూ ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలిసే విధంగా ప్రజలకి ఎంతో సులభతరమైన ప్రభుత్వం, ఇది ఎంతో మంచి ప్రభుత్వం అనిపించుకునే విధంగా మన నాయకత్వ లక్షణాలన్నింటినీ పెంపొందించినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ అన్న గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వంశీకృష్ణ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలోని మా విశ్వబ్రాహ్మణులకి స్వర్ణకారులకి అన్నగారు ఇచ్చినటువంటి సందేశాన్ని తప్పకుండా పాటిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ, గత ప్రభుత్వం అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, గత ప్రభుత్వంలోని యాక్చువల్లీ అంటే ప్రతిదానికి అంటే నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను, ప్రతిదానికి ఎవరంటే వాలంటీర్లు వస్తారు చేస్తారు చెందుతారు అన్న ఒక ఇది ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చేసరికి మమ్మల్ని వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా చేసే ఒక సేవకులు, వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా చేసే సేవకులు. మేము మా వంశన్న మా పవన్ కళ్యాణ్ గారు మనం సేవకులం మనము ప్రజల సేవకులం అనే ఒక నానుడి తీసుకొచ్చి మమ్మల్ని సేవ చేయడానికి ప్రతి ఒక్క జన సైనికుడిని టీడీపీ అన్నదమ్ములతో కలిపి బీజేపీ అన్నదమ్ములు ప్రతి జనాలకు సేవ చేసే విధంగా ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు చెప్పిన ప్రతి 38 వార్డులో సమస్యలన్నీ మా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయని నేను ఏళ్ళు చూపించాను. కానీ కాకపోతే స్థానికంగా నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి కొన్ని నాకు తెలుసు. వాటి ప్రతి ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కటి కూడా మా పెద్దలకి మా కార్పొరేటర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి అతని ద్వారా ప్రతి ఒక్క మంచి పని చేసే విధంగా అతని ఆధ్వర్యంలో కూడా మంచి చేసే విధంగా అతను చేయడం వల్ల మాకు జనసేన మా వార్డులో ఎంతో చక్కగా చేస్తుంది, మంచి తోడ్పడుతూ ముందుకు తీసుకెళ్తున్నామని ఒక మంచి పేరు మా వార్డు కార్పొరేటర్ గారి ద్వారా మేము తెచ్చుకుంటామని, జన సైనికులందరూ క్రమశిక్షణగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నానండి.